నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. నేను మీ చంద్రిక. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. అన్ని హెల్త్ గురించి చాలా టాపిక్స్ మనకు ఉండొచ్చు, బట్ అందులో నుంచి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు అత్యవసర చికిత్సా విధానం అంటే ఏంటి? ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి తరలిస్తారు. అసలు ఎమర్జెన్సీ వార్డులో ఏం జరుగుతుంది? అక్కడ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? డాక్టర్స్ వెంటనే ఎలా రెస్పాండ్ అవుతారు? అత్యవసర వైద్య చికిత్స విధానం ప్రకారంగా ఏదైనా పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా స్పందించాలి? ఈ టాపిక్స్పై ఇవాళ మనకి అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ నుంచి డాక్టర్ నవీన్ రెడ్డి గారు, ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఆఫ్ మెడిసిన్, అలాగే డాక్టర్ దేవిజన్ గారు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ ఎన్బి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ నుంచి కూడా డాక్టర్స్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి ఈ టాపిక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో అండి దేవిజన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అత్యవసర వైద్య విధానం ఎందుకు, దీనికి అంత ఇంపార్టెంట్ ఏంటి అసలు? అత్యవసర విభాగము అనేది ప్రతి హాస్పిటల్లో ఇట్ ఈస్ ద ఫేస్, అంటే ముఖ చిత్రం లాగా ఉంటుంది. ఎందుకు అంటే హాస్పిటల్కి ఎంటర్ అయ్యే ఏ ఎమర్జెన్సీ కేసు అయినా ఈ విభాగంకే వస్తుంది. రెండోది, ఈ విభాగము 24 గంటలు పనిచేస్తుంది. ఇక్కడ డాక్టర్స్, నర్సెస్ అండ్ మెనీ సపోర్టింగ్ స్టాఫ్ 24 గంటలు ఎవ్రీ కేస్, క్రిటికల్ కేస్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఈ విభాగము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా ఏ రోగికైనా ఫస్ట్ కొన్ని నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఆ నిమిషంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ అందితే వాళ్ళ రికవరీకి అది చాలా తోడ్పడుతుంది. సో ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రతి హాస్పిటల్కి ఉండాలి, ప్రతి చోట ఉండాలి. ఓకే సార్, ఎమర్జెన్సీ డే గురించి, దాని ప్రాముఖ్యత గురించి కూడా చెప్పండి సార్. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే, ఇట్ ఈస్ ఆన్ 27th. సో యాక్చువల్లీ ఈ డేకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ we celebrate as an emergency medicine day and ఒక టాపిక్ని డిసైడ్ చేస్తాం. ఈసారి ఏంటంటే అసలు ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఎవరికి అవగాహన లేదు. మీకు కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మేము ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అంటే ఓహో మీరు ఒక డిపార్ట్మెంట్ ఉందా అనే ప్రశ్ననే మీరు కూడా వినుంటారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే ఈసారి మేము చెప్పాలనుకుంది ఏంటి అంటే వీఆర్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్. మేము ఒక సపరేట్ విభాగం లాగా పనిచేస్తాం. ఈ విభాగంలో డాక్టర్స్కి స్పెషలైజ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్ సెట్స్ కూడా మేము రెగ్యులర్ డాక్టర్స్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాం. సెకండ్, ఒక డిపార్ట్మెంట్ రన్ చేయాలి అంటే ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉండాలి. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డే రోజు మేము చెప్పాలనుకుంది ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అనే ఒక సబ్జెక్ట్, ఒక ఎక్స్టెన్సివ్ 3 years ట్రైనింగ్ అవన్నీ కావాలి. అలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. సో దట్ అవగాహన బయటికి అందరి ప్రజలకి తెలియాలని మేము ముందుకొచ్చాం. ఓకే సార్, ఈ అత్యవసర విభాగానికి వస్తున్న తీవ్రమైన అత్యవసర కేసులు ఏంటి? మా విభాగంలో ఎక్కువగా వచ్చేవి ముఖ్యంగా 5 మేజర్ రోగాల కింద మాట్లాడుకుందాం. మొదటి రోగము మీరు వినే ఉంటారు, ట్రామా, యాక్సిడెంట్స్. అది ఎక్కువ శాతము రెక్లెస్ డ్రైవింగ్ కానివచ్చు, కార్ సరిగ్గా సర్వీసింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, యాక్సిడెంట్స్ ఆర్ కామన్. సెకండ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్ గుండె ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్. అందులో ఒకటి గుండెపోటు, మీకు అందరికి తెలిసిన మనకు చెప్తాం కదా గుండెపోటు వస్తుందని. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇంకొక ముఖ్యమైనది కార్డియాక్ అరెస్ట్. మూడోది స్ట్రోక్స్, పక్షవాతం అని మాట్లాడతాం అవి. 4, మాకు ఎక్కువగా పాయిజనింగ్, ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీస్ కూడా వస్తాయి. అంటే మీరు ఇప్పుడు ఏదో పాయిజన్ తీసుకున్నారు, పాము కాటేసింది, ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా లాస్ట్ది బట్ చాలా ఇంపార్టెంట్, ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ సెప్సిస్ అనే ప్రాబ్లం అంటాం. ఇన్ఫెక్షన్ వల్ల మీరు చాలా చోట్ల వినుంటారు, ఇన్ఫెక్షన్ వచ్చిందండి దానివల్ల మనిషి చనిపోయాడు. ఇన్ఫెక్షన్ని కూడా ఈ మధ్య మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ప్రతి అవయవం ఇన్వాల్వ్ అవుతుంది, మనిషి చనిపోవడానికి వరకు తీసుకెళ్తుంది. సో దీస్ ఆర్ ద మేజర్ 5 ప్రాబ్లమ్స్. ఓకే అండి. నవీన్ గారు, హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే నవీన్ గారు, ఇప్పుడు ఎవరైనా సరే సడన్లీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక పర్సన్ అన్కాన్షియస్గా పడిపోయినా, అప్పటికప్పుడు స్పృహ కోల్పోయినా కానీ వెంటనే అక్కడ ఉన్న కామన్ పర్సన్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఇలాంటి ఎమర్జెన్సీస్ మనం బయటే కాదు, ఇంట్లో కూడా చూస్తుంటాం. అందరూ గ్యాదర్ అయినప్పుడు కానీ, లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, సినిమా హాల్స్లో కానీ. మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు. కొంతమంది కళ్ళు తిరుగుతున్నారని చెప్పే టైం ఉంటుంది, కొంతమంది చెప్పకుండానే సడన్గా పడిపోతారు. మనకు వాళ్ళ పడిన శబ్దం బట్టి అర్థమవుతుంది పక్కనున్న వాళ్ళు ఇక్కడ పడిపోయారని చెప్పి. ఇమ్మీడియట్గా అలాంటి సిచ్యువేషన్ కనుక
ఎవరైనా ఏ టైంలో అయినా ఫేస్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పేషెంట్ని తట్టి లేపడం. అంటే పడిపోయిన వాళ్ళని ఒకసారి 2 భుజాల పైన కానీ ఛాతి పైన కానీ తట్టి లేపే ప్రయత్నం చేయాలి. బాబు ఏమన్నా వినిపిస్తుందా, వాళ్ళ పేరు తెలియకపోయినా కానీ కూడా ఒక తట్టి విధానం చూసి అసలు మీరు స్పృహలో ఉన్నారా అని ప్రయత్నించాలి. లేదు అలా ఏం రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు పేషెంట్కి నాడి అనేది చూడాలి, పల్స్. అది హ్యాండ్లో చూడొచ్చు, లేదా క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ మనకి ఇక్కడ హ్యాండ్లో పల్స్ తెలియట్లేదు అంటే మెడలో చూడొచ్చు. ఒకవైపు నా తలని ఇలా తిప్పితే ఇక్కడ క్యారోటిడ్ పల్స్ అని ఉంటుంది. దాన్ని మనం ఒక 5 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ 10 సెకండ్స్ వరకు చూసామనుకోండి, ఇక్కడ పల్స్ ఉంది అంటే పేషెంట్ హార్ట్ అనేది బీటింగ్ ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పేషెంట్ పడిపోయిన అతన్ని తట్టి లేపే ప్రయత్నం చేయాలి. అలా లేపే ప్రయత్నం చేసినా కూడా ఆయన ఏమీ మనకు రెస్పాన్స్ రానప్పుడు మనము పల్స్ చూసామనుకోండి, ఆ నాడి కొట్టుకుంటుంది అంటే హార్ట్ బీట్ అనేది ఉంది. టు సమ్ ఎక్స్టెంట్ పేషెంట్ హార్ట్ ఈజ్ ఫంక్షనింగ్. సో ఇలాంటి పేషెంట్ హార్ట్ బీట్ ఉన్న పేషెంట్స్ని మాత్రం ఇమ్మీడియట్గా నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే నవీన్ రెడ్డి గారు, ఒకసారి సిపిఆర్ చేసే విధానం అనేది చూపించారా? మనము నాడి ఆ పల్స్ ఏదైతే ఉందో సెంట్రల్ పల్స్, క్యారోటిడ్ పల్స్ యాబ్సెంట్, ఇది లేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో కార్డియో పల్మనరీ రిసెసిటేషన్, ఇందులో మనం హార్ట్ని లంగ్స్ని, కార్డియాక్ అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్, ఈ రెండింటిని మనం రిసెసిటేట్ చేస్తున్నాం. అంటే హార్ట్లో ఉన్న బ్లడ్ని బై ప్రెస్సింగ్ మాన్యువల్లీ, నార్మల్గా హార్ట్ చేసే పనిని అది చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా వీఆర్ ట్రయింగ్ టు డూ సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్. వెన్ వీ ట్రై టు పంప్ ఆర్ వెన్ వీ ట్రై టు కంప్రెస్ ద హార్ట్, ఈ హార్ట్లో ఉన్న బ్లడ్ వేరే అవయవాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మనం బయట నుంచి పుష్ చేస్తున్నాం కాబట్టి. రొటీన్గా నార్మల్ పేషెంట్స్ మన అందరికీ హార్ట్ దాని పని అదే చేస్తుంది. ఇప్పుడు అది ఆగిపోయింది కాబట్టి మనం దాని ఫంక్షన్ని మనం ఎక్స్టర్నల్గా చేస్తున్నాం. సో నార్మల్గా డే టు డే లైఫ్లో మనం ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలంటే కూడా ఇవన్నీ కంటే కూడా పర్సన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఈయనకు పల్స్ ఉంది, లేదు, ఉంది, కళ్ళు తిరిగి పడిపోయిండు. కళ్ళు తిరిగి పడిపోయిన ఆయనకు పల్స్ ఉన్నా కానీ కూడా లేచి నడవంగానే వాటర్ తాగానే నార్మల్ అనుకోకూడదు. మేబీ సమ్ రీజన్ వల్ల, మనం అన్నట్టు నార్మల్గా డీహైడ్రేషన్ వల్ల అయింటే మీరు హ్యాపీ, మేము హ్యాపీ ఇంటికి. కానీ కొంతమందికి కార్డియాక్ స్టేటస్ వల్ల, అప్పుడప్పుడు అరిథమియాస్ అంటారు, అది సడన్గా హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. పేషెంట్ లేచిండు అన్నంత మాత్రాన నార్మల్ ఉన్నట్టు కాదు. అట్లీస్ట్ ఆ పల్స్ ఉండి ఆయన లేచి మాట్లాడగలుగుతున్నాడంటే నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఒక మినిమం బేసిక్ ఎవాల్యుయేషన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చేస్తారు, లైక్ అన్ ఈసీజీ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఈసీజీ అన్న తీసామనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ ఇఫ్ ఆ టైంలో అరిథమియా ఏమైనా ప్రాబ్లం ఉందంటే వీ కెన్ డయాగ్నోస్ అండ్ సేవ్ హిస్ లైఫ్. ఎందుకంటే ఎవ్రీ టైం మనకు ఛాన్స్ ఇవ్వదు. ఒక్కొక్కసారి అది ట్రాన్సియంట్ అంటారు, కొద్దిసేపు వచ్చి పోతుంది. ఇంకొకసారి పర్మనెంట్గా వచ్చింది అనుకోండి, ఇంకా హార్ట్ కంప్లీట్లీ స్టాప్ అయినట్టే. సో ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ మనం కనుక ఆ పేషెంట్ని కొంచెం కౌన్సిల్ చేసి నియర్ బై హాస్పిటల్లో కొంచెం ఎవాల్యుయేట్ చేయగలిగితే ప్రాణాపాయ స్థితికి పోకుండా ఆపగలం. దట్ ఈస్ వాట్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈస్ మెంట్ ఫర్. ఆల్రెడీ పోయిన వాళ్ళకి సిపిఆర్ చేసి తెస్తున్నాం, వీఆర్ హ్యాపీ. బట్ ఆ ఎక్స్టెంట్ వరకు పోనీయకుండా ఆపడం ఇట్స్ అ మెయిన్ గోల్ పేషెంట్కి. దట్ ఈస్ వాట్ ఎ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సేవింగ్ ద లైఫ్స్ టు అన్ ఎక్స్టెంట్ బై ఎర్లీ రికగ్నైజింగ్. తొందరగా ఈ ఇబ్బంది ఉంది కాబట్టి, ఈయనకి ఇలా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇంకా వర్సనింగ్ కాకుండా ఇదే స్టేట్లో ఆపాలి అనడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం సిపిఆర్ చేస్తున్నాం, మనకు రొటీన్గా చూసే డే టు డే లైఫ్లో ఇన్స్టాగ్రామ్లో చాలామందికి అవేర్నెస్ వచ్చింది, అంటే హార్ట్ని ప్రెస్ చేయాలి, పంప్ చేయాలి అని చెప్పి. యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ వాట్ దే డిస్క్రైబ్ ఈజ్ పర్ మినిట్ 120 times ప్రెస్ చేయాలి. పర్ మినిట్, ఒక్క నిమిషానికి 120 సార్లు ప్రెస్ చేయాలి. సో మనం చేయగలుగుతాము, చేయలేము, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెడితే వెన్ వీ ఐడెంటిఫై పల్స్ లేదని వీ నీడ్ టు స్టార్ట్ కంప్రెసింగ్. ఎందుకంటే మనం ఒకసారి అది ఐడెంటిఫై చేసి కంప్రెస్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, అట్లీస్ట్ మనం అది 120 per minute చేయలేకపోయినా పక్కన వాళ్ళు కెన్ హెల్ప్ అస్. నేను 60 times అలసిపోయాను అనుకోండి, బాబు కొంచెం హెల్ప్ చేయండి అని వీ కెన్ టేక్ దర్ హెల్ప్. బట్ వన్స్ మనం ఈ పల్స్ చెక్ చేస్తూనే టైం డిలే చేసామనుకోండి, సో వాట్ ఎవర్ వీ వాంట్ టు అచీవ్ బై డూయింగ్ సిపిఆర్ ఇది మనం అచీవ్ చేయకపోవచ్చు. సో కంప్రెషన్స్ ఆర్ ద ఫస్ట్ థింగ్ ఎ పర్సన్ హ్యాస్ టు అటెంప్ట్ వెన్ హీ సీ దెర్ ఈస్ నో పల్స్ హూ హ్యాస్ కొలాప్స్డ్.
కళ్ళు తిరిగి పడిపోయినా, లేకపోతే గిడ్డినెస్ అంటారు, గిడ్డినెస్ వచ్చి పడిపోయినా, వీళ్ళు ఎవరు పడిపోయినా అని కూడా పక్కన వాళ్ళు చెక్ చేయాల్సింది పల్స్ లేదు అంటే మాత్రం ఇమీడియట్గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. అది మనం ఇప్పుడు ఛాతీ మధ్యలో భాగంలో మన బోత్ హ్యాండ్స్ పెట్టి కంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. అప్రాక్సిమేట్ నెంబర్ ఈజ్ 120 per minute. అది అందరి వల్ల సాధ్యం అవుతుంది అవ్వదు, బట్ ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ నీడ్ టు పల్స్ ఉందా లేదా, లేదు, యూ నీడ్ టు స్టార్ట్ సిపిఆర్. దిట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్. ఇప్పుడు ఈ అవేర్నెస్ వల్ల సో మెనీ ఆర్గనైజేషన్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ స్కూల్ చిల్డ్రన్ ఆల్సో. చిన్నప్పటి నుంచే 4th class, 6th class, 10th class, ఎవ్రీ పర్సన్కి దే షుడ్ హ్యావ్ మినిమం ఐడియా. దేనివల్ల అయింది అనేది డాక్టర్ కనిపెడతాడు, బట్ అయిన దానికి మనం మినిమం వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఈస్, మన ఇంట్లలో కూడా మనం అమ్మమ్మకు, తాతయ్యకు, నాన్నమ్మకు, ఆర్ మన డాడీ మదర్కి, మన పెద్దమ్మ వాళ్ళకి, పెద్దనాన్నలకు, వీ నీడ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్. సో అలా చేయడం వల్ల అట్లీస్ట్ రివర్సబుల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పేషెంట్ని బతికించే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకు నార్మల్ లైఫ్ చేయొచ్చు. అండ్ సిపిఆర్ ఈజ్ నెవర్ అన్ ఎండ్ పాయింట్. చాలా మందికి ఒక ఫాల్స్ కన్సెప్షన్ ఎట్లుందంటే సిపిఆర్ చేశాడంటే ఇంకా చనిపోయాడులే, ఇంకా బయటికి రాడులే అనే మిత్ అనేది ఉంది చాలా మందిలో. ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను మా డాడీకి ఇలా సిపిఆర్ అయినాడంటే ఇంకేం వస్తాడు రా అతను అనే మిత్లోనే ఉన్నాం. దో వీఆర్ డాక్టర్స్, మై పేరెంట్స్ ఆల్సో థింక్ ఇన్ ద సేమ్ వే, బట్ సిపిఆర్ ఈజ్ నెవర్ అన్ ఎండ్ పాయింట్. విత్ సిపిఆర్ లైఫ్స్ కెన్ become normal and patient can go walking out of hospital. మీరు చెప్పినట్టు సిపిఆర్ గురించి చాలా మటుకు అందరిలో కూడా అవగాహన వచ్చింది. ఇప్పుడు బస్సులో కూడా చూస్తున్నాం, కొంతమంది స్పృహ కోల్పోయిన వెంటనే సిపిఆర్ చేస్తున్నారు, బట్ కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కొందరు ప్రెస్ చేస్తుంటే ఇంకొందరు కాళ్ళు చేతులు రాయడం, లేదా ఇద్దరిద్దరు కలిసి ప్రెస్ చేయడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి? సిపిఆర్ తో పాటు ఇంకేం చేయాలి? ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసాం పేషెంట్ కొలాప్స్ అయ్యాడు, పల్స్ లేదని రికగ్నైజ్ చేసాం. సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ రోడ్డు పైన ఇలా అయింది అనుకుందాం, లేదు కొంతమంది స్విమ్మింగ్కి వెళ్ళిన ప్లేస్లో ఇలా అయింది అనుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ పేషెంట్ రోడ్డు పైన యాక్సిడెంట్ వేలో పల్స్ లేదు, కళ్ళు తిరిగి పడిపోయాడంటే ఆయన అట్లీస్ట్ ఆ రోడ్ మధ్యలోంచి పక్కకి తీసుకొని రావాలి. రాదర్ దెన్ రోడ్ మధ్యలోనే మనం స్టార్ట్ చేసాం అనుకోండి, సమ్ వెహికల్ మైట్ హిట్ యూ. దిస్ ఈస్ కాల్డ్ ప్లేస్ ఆర్ సీన్ సేఫ్టీ. ఫస్ట్ అక్కడి నుంచి కొంచెం పక్కకి, హాస్పిటల్ దూరం లేకపోయినా కొంచెం పక్కకి, కొంచెం హార్డర్ సర్ఫేస్. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను మీకు, ఆ పేషెంట్ ఏదైనా వాటర్లో స్విమ్మింగ్కి వెళ్ళిన వాళ్ళు చెరువులో మునిగిపోయి బ్రీతింగ్ ఆగిపోయింది అనుకుందాం. అక్కడే మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అదంతా వెట్ ప్లేస్ ఉంటుంది, సాయిల్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, మనం నొక్కితే కంప్రెషన్స్ ఎఫెక్టివ్గా రావు, ఆ సాయిల్లోకి వెళ్ళిపోతుంటుంది. సో మనకు హార్డ్ స్ట్రక్చర్ అనేది ఉండదు అక్కడ. అట్లీస్ట్ ఈ 2-3 ఇన్సిడెంట్స్లో మనం కొంచెం పేషెంట్ని పక్కకు తీసుకెళ్ళి సేఫ్టీ ప్లేస్లో, ఇక్కడ ఉండే ప్లేస్ కొంచెం సేఫ్, రోడ్ మధ్యలో అయిన వాళ్ళకి రోడ్ పక్కన తీసుకెళ్ళడం, ఈ వాటర్లో అయిన వాళ్ళకి కొంచెం వాటర్ నుంచి పక్కన తీసుకెళ్ళడం. దెన్ యూ నీడ్ టు చెక్ ద పల్స్. ఈ పల్స్ చెక్ చేయడం కూడా ఇట్ షుడ్ బి లెస్ దెన్ 10 seconds. 10 seconds మించి ఎక్కువ చెక్ చేయకూడదు. మనకు ఇటు సైడ్ డౌట్ ఉంది, అట్లీస్ట్ ఇంకో సైడ్ చెక్ చేసుకోవాలి, పల్స్ లేదు, స్టార్ట్ సిపిఆర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నాకు డౌట్ ఉంది తెలియలేదు అంటే స్టార్ట్ సిపిఆర్. మనం నీకు పల్స్ తెలియలేదు అని చెప్పి మనం వేరే వాళ్ళని పిలవడం ఇలా టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. సో దిస్ వీ షుడ్ నాట్ డూ. ఫస్ట్ ఈజ్ సీన్ సేఫ్టీ. అక్కడి నుంచి కొంచెం పక్కకి ఎక్కడైతే సేఫ్ ప్లేస్లో ఉందో అక్కడ పేషెంట్ని షిఫ్ట్ చేయడం, పల్స్ చెక్ చేయడం, లేదు యూ నీడ్ టు స్టార్ట్ సిపిఆర్. సో సిపిఆర్ చెప్పాను కానీ దిస్ ఈజ్ ద రిబ్ కేజ్. ఇది మన చెస్ట్ బోన్లో సెంటర్ పార్ట్ని స్టర్నమ్ అంటారు. ఆ స్టర్నమ్ని అప్పర్, మిడిల్, లోవర్ 1/3 3 పార్ట్స్లో డివైడ్ చేస్తే లోవర్ మిడిల్ 1/3లో మన బోత్ హ్యాండ్స్, మనం రైట్ హ్యాండ్ అయితే ఫస్ట్ రైట్ హ్యాండ్ పెట్టాలి, దానిపైన లెఫ్ట్ హ్యాండ్తో వీ నీడ్ టు లాక్ చేసి అప్రాక్సిమేట్లీ ఆర్ 120 కంప్రెషన్స్ per minute. ఈ చేసే విధానంలో అందరూ దే విల్ బి సో మచ్ యాంగ్షియస్, అంటే టెన్షన్ తెలీదు పాపం, ఫాస్ట్గా చేసేయాలి అనుకుంటాం. ఇక్కడ ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం హార్ట్ని ప్రెస్ చేస్తున్నాం, ఈ హార్ట్ని రిలాక్స్ కూడా చేయాలి. ప్రెస్ చేస్తూ ఉంటే హార్ట్ రిలాక్స్ అవ్వకపోతే హార్ట్ ఫిల్ అవ్వదు. మన బాడీలో ఉండే బ్లడ్ మనం కంప్రెస్ చేసినప్పుడు బ్లడ్ అనేది అవుట్ సైడ్ బయటికి వెళ్తుంది హార్ట్లో నుంచి, మళ్ళీ బ్లడ్ లోపలికి రావాలి కదా, దానికి మినిమం కొంచెం టైం ఇవ్వాలి కదా. మనం ఆ టైం ఇవ్వకుండా ఏం చేస్తాం, ప్రెస్సింగ్ చేస్తుంటే వీఆర్ డూయింగ్ ప్రెస్సింగ్, బట్ హార్ట్లో ఉన్న బ్లడ్ బయటికి వెళ్ళి
ఇంపార్టెంట్ ఆర్గన్స్కి సప్లై అవుతేనే మీనింగ్ఫుల్ సిపిఆర్. ఓకే, సింపుల్. ఓకేనా? అంటే ఇవన్నీ తెలీదు మనకు. వన్స్ యు ఆర్ అవగాహన, ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళని తప్పు పట్టినాం అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఓన్లీ సిపిఆర్ చేయాలనే వరకు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు. బట్ టుడే యాజ్ ఆన్ టుడే మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ మినిమం 100 times చేయాలి, మినిమం 120 times చేయాలి అనే అవేర్నెస్ కూడా వచ్చింది. ఎస్ అవును. సో మనం ఎంత ప్రెస్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ ఈ డయామీటర్ ముందు నుంచి ఎంకాలకి అప్రాక్సిమేట్లీ ఒక 18 to 20 centimeters డయామీటర్ ఉంటే అట్లీస్ట్ 1/3 అంటే ఒక 5 to 6 centimeters కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, కంప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. సో దట్ హార్ట్లో ఉన్న బ్లడ్ బయటికి వెళ్ళాలి, మళ్ళీ హార్ట్ ఫిల్ అవ్వాలి. దిస్ ఈస్ ద మెయిన్ పాథోఫిజియాలజీ ఇన్ సిపిఆర్. ఆ కంప్రెషన్ రిలాక్సేషన్ టైం మినిమం ఇవ్వాలి మనం. ఇలా పర్ మినిట్ 120 times per minute చేయాలి. లేదు మనం ఒక 60 minutesకే 70 minutesకే అలసిపోతున్నామంటే పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ స్టార్ట్ చేసిన అతను 120 చేస్తేనే నేను తీసుకుంటా అని మాత్రం చేయకూడదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బీయింగ్ ఎ డాక్టర్ నేను కూడా ఒక 2-3 CPRs per day చేశాను అనుకోండి, థర్డ్ CPRకి ఐ వోంట్ బి ఏబుల్ టు డూ 120 per minute. దో నేను డాక్టర్ అయినా అందరి మజిల్స్ అనేవి అంత సహకరించవు. సో ఆ వీక్నెస్ అనేది వచ్చేస్తుంది మనకు కూడా, ఫెటీగ్ అంటారు. సో అవనప్పుడు నేను 60-70 అయినాక కూడా సమ్మన్ కెన్ టేక్ కేర్ అంటే వాళ్ళు తీసుకుంటారు. సో ఈ సిపిఆర్ చేసే విధానం ఒక్కరున్నప్పుడు చేయొచ్చు, ఇద్దరున్నప్పుడు చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సిపిఆర్ చేసే ముందు రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్. టైం రికగ్నైజ్ చేసి పేషెంట్ని సీన్ సేఫ్టీకి తీసుకెళ్ళడం, అక్కడ లేదు అంటే సిపిఆర్ స్టార్ట్ చేయడం. ఇంకో 2-3 ఉంటే సమ్మన్ షుడ్ కాల్ ఫర్ ఎ హెల్ప్. నియర్ బై 108 ఉందా, నియర్ బై హాస్పిటల్ ఉందా, వాట్ ఎవర్ ద కాల్ సెంటర్ నెంబర్ ఈజ్ అవైలబుల్, యూ నీడ్ టు టెల్ దెమ్ దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ ఈస్. పలానా ఏరియాలో పలానా పర్సన్, ఒక్కతను ఉందా, 2 people ఉన్నారా, 3 people ఉన్నారా, యూ నీడ్ టు ఐడెంటిఫై దెమ్. సో దట్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి ఇలా అయింది ఒక పర్సనే అన్నారు అనుకోండి, ఒకటే అంబులెన్స్ ఒకటే డాక్టర్ వస్తారు, హీ మై నాట్ సర్వ్ ద పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా క్లారిటీకి ఇచ్చాను అనుకోండి నియర్ బై సెంటర్కి, మేబీ మనకి హెల్ప్ కూడా అడిక్వేట్గా రావచ్చు. సో సిపిఆర్ స్టార్ట్ చేసాం, సిపిఆర్ చేస్తున్నాం. మెయిన్ కంప్రెషన్స్, బీయింగ్ ఏ లేమన్, మనం రోడ్ సైడ్ ఉన్న పర్సన్స్కి మాత్రం వాట్ వీ నీడ్ టు ట్రైన్ ఈజ్ కంప్రెషన్స్ ఆర్ ద ఫస్ట్ థింగ్. చాలా మంది ఏమంటారంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వచ్చు కదా, ఆక్సిజన్ అందట్లేదు కదా అని చాలా ఊహాగానాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ కంప్రెషన్. ఇంతకుముందు ఎయిర్వే ఫస్ట్ ఉండేది, ఇప్పుడు కంప్రెషన్స్. హార్ట్ బీటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకు అంటే ఈ బాడీలో ఉన్న బ్లడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దానికి ఆల్రెడీ ఉంది. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని కంప్రెషన్ చేయడం వల్ల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్కి పర్ఫ్యూజన్ అనేది అందుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఇంటెన్షన్. సో ఫస్ట్ కంప్రెషన్స్ చేయాలి. చేయడం ఎక్కడ హ్యాండ్ పెట్టాలి, చేసి ఎంతసేపు చేయాలి, 120 per minute అంటున్నాం. సో ఇప్పుడు సమ్ సిచ్యువేషన్స్ వేర్ ఇప్పుడు ఒక 1/2 hour అయింది, 40 minutes అయింది, 1 hour అయింది, హెల్ప్ రావట్లేదు. సో ఓన్లీ పర్సన్ ఒక అతను ఉన్నాడు అనుకోండి, 1/2 hour ఆయన చేయలేడు. Till the help comes, he can try. Till the help comes, he can try. But when the scenario is too difficult, he can stop. ఆయన కూడా మనిషే కదా, హీఈస్ ట్రైంగ్. బట్ డిలే మాత్రం చేయకూడదు. నేను ఒక్కనే ఉన్నాను, వేరే వాళ్ళు లేరని డిలే చేసే బదులు సెకండ్ థాట్ లేకుండా స్టార్ట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. హీ మైట్ క్యారీ ఆన్ ఫర్ 1/2 hour or 15 minutes or 20 minutes or 1 hour. బట్ స్టార్ట్ చేయడం డిలే చేశారనుకోండి, ఫోన్ చేసుకుంటూ మీరు రండి నేను ఒక్కనే ఉన్నానండి, ఆ స్టార్ట్ డిలే ప్రాసెస్ని మాత్రం ద టైమ్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద పేషెంట్. సో దిస్ ఈజ్ వాట్ ద సిపిఆర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు సిపిఆర్ గురించి మీరు ఇందాక చెప్పారు, కొంతమంది అపోహలు కూడా ఉంటాయి అని చెప్పేసి. అటువంటి అపోహల వల్ల ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ అపోహల వల్ల ఆ పేషెంట్ తరపు రిలేటివ్స్ కూడా ఇట్లా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఈ సిపిఆర్ గురించి ఎటువంటి అపోహలతో వస్తుంటారు మీ దగ్గరికి? ఎటువంటి అపోహల కంటే బీయింగ్ ఎ డాక్టర్స్, బీయింగ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, చాలా మందికి కొన్ని అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి ఆల్రెడీ. లేదు పేషెంట్ గురించి ఏమీ తెలియదు. మనకు తెలియనప్పుడు సపోజ్ ఒక ఈ సమ్మర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పేషెంట్కి సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ వచ్చింది అనుకుందాం. వడదెబ్బ తగిలిన వాళ్ళు మనం ఇంట్లో ఉండి మన సొసైటీలో ఈయన కంప్లైంట్స్ ఎట్లుంటాయంటే హెడేక్ వచ్చింది, వాంతులైనాయి, విరోచనాలైనాయి, వడదెబ్బ వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి అని మాత్రమే మాట్లాడుకుంటాం. పేషెంట్ వడదెబ్బ వల్ల స్పృహ కూడా కోల్పోతాడు. ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్, వాటర్ లాస్ అయ్యి డిహైడ్రేషన్ వల్ల స్పృహ లేని సిచ్యువేషన్లో కూడా వస్తారు. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఎండ తాకిడి వల్ల, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. ఈ పేషెంట్కి మనం స్టెబిలైజ్ చేయాలి అంటే ఆ బాడీ టెంపరేచర్ కూల్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్
నార్మల్ సెలైన్ అనుకోండి, రింగ్ అండ్ లాక్టేట్ అనుకోండి, ఐవి ఫ్లూయిడ్స్, సెలైన్స్ పెట్టి టెంపరేచర్ కూల్ చేయడం వల్ల పేషెంట్ నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే. సో డజంట్ మీన్ ఇంకా స్ప్రో లేకుండా వచ్చాడు అయిపోయింది అనడానికి లేదు. కొంతమంది అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ పేషెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి డయాలసిస్ వీక్లీ వన్స్ ట్వైస్ అవుతుంటుంది. సార్ నిన్నే ఇంటికి వెళ్ళాము, పేషెంట్ స్ప్రో లేకుండా వచ్చాడు, ఎంతసేపు అయింది, జస్ట్ 5 minutes సార్ ఇప్పుడే అయింది. వీళ్ళలో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అయింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు మాక్సిమం ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అంటే పొటాషియం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ద పేషెంట్ కమ్స్ విత్ ఇన్ టైమ్, బీయింగ్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అవర్ థింకింగ్ విల్ బి పొటాషియం వల్ల ఇలా అయ్యుండొచ్చు అని ఒక అవగాహన ఉంటుంది. పొటాషియం వల్ల హార్ట్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీ ఇమీడియట్లీ రష్ ఫర్ ద ట్రీట్మెంట్. పొటాషియం ఎక్కువ ఉందా దాన్ని తగ్గిద్దాం, పొటాషియం తక్కువ ఉందా దానికి ట్రీట్మెంట్ ఇద్దాం. సో ఇలా కొన్ని రివర్సిబుల్ కాజెస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్లో కొన్ని రివర్సిబుల్ అంటే ఇవన్నీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని ఇఫ్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ డ్యూరింగ్ దట్ గోల్డెన్ అవర్ ఆర్ వెన్ ఎవర్ ద పేషెంట్ ఇమీడియట్గా ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పేషెంట్ రివైవ్ విల్ బి కంప్లీట్. లైక్ పేషెంట్ అటెండర్స్ అంటారు మార్నింగ్ నుంచి కొంచెం ఛాతీ బరువు ఉందన్నాడు సార్, ఇప్పుడు 5 minutes ముందే మీ కామినేని హాస్పిటల్ ఆర్ లేదా హాస్పిటల్ ఎంటర్ అయ్యే గేట్ ముందే మాట్లాడుతున్నాడు, పేషెంట్ స్ప్రో కోల్పోయారు అంటాడు. జస్ట్ మీ హాస్పిటల్కి ఎంటర్ అయ్యామో అప్పుడే స్ప్రో కోల్పోయారు అంటారు. సో మార్నింగ్ నుంచి ఛాతీ బరువు ఉంది కాబట్టి బీయింగ్ ఏ ఎమర్జెన్సీ ఫిజిషియన్ మా థింకింగ్ మేబీ కార్డియాక్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, మేబీ పేషెంట్కి స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు అని ఇఫ్ యూ గో ఇన్ దట్ టర్మ్స్, ఇఫ్ యూ ఐడెంటిఫై దట్, సిపిఆర్ చేసినా he will come out and he will go walking home. So ఈ రివర్సిబుల్ కాజెస్ మాత్రం we need to identify as soon as possible. పేషెంట్ కి సిపిఆర్ అయినా దిస్ రివర్సిబుల్ కాజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ విల్ గో హోమ్ బై వాక్. ఓకే అండి. ఓకే దేవిజన్ గారు, ఇప్పుడు మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా చాలా కేసెస్ చూస్తున్నాం, వార్తలు కూడా వింటున్నాం. అసలు ఏంటి ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్? మ్యామ్ సింపుల్గా చెప్దామంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏం లేదు, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అన్న వచ్చింది, లేకపోతే రక్తనాళాలు చిట్లిపోయాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా ముఖ్యంగా జరిగేది ఏంటంటే నరాల ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ అంటే మనం మిస్ అయిపోయేవి చెప్తాను, తర్వాత ఆబ్వియస్వి మాట్లాడదాం. మిస్ అయిపోయేవి ఏంటి అంటే ఇంట్లో కూర్చున్నానండి, నేను టీ తాగుతున్నాను, చేతులు ఏదో కొద్దిగంత జల్దరించినట్టు అనిపించింది, ఆ తర్వాత అదే నార్మల్ అయిపోయిందండి, నేను మిగతా పనులు చేసుకున్నాను అంటారు. ఒక 2-3 గంటల తర్వాత ఈ చెయ్యి కాలు మొత్తం పనిచేయట్లేదు. దీన్ని మేము మామూలుగా అనేది ఏంటంటే ట్రాన్సియంట్గా ఆ రక్తనాళం బుడుకుపోవడం వల్ల పక్షవాతం లక్షణాలు వచ్చాయి. సో ఇలాంటివి ఎప్పుడు మిస్ కావద్దు. మీకు సడన్గా నరాలు తిమ్మిర్లెక్కుతున్నాయి ఒకవైపు శరీరంలో, లేకపోతే ఆ వైపు శరీరంలో కండరాలు వీక్ అనిపిస్తున్నాయి, అంటే నేను ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నాకు చేతిలో రావట్లేదు, ఆర్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటి అంటే నడవడానికి రావట్లేదు. ఆబ్వియస్ సిమ్టమ్స్ ఏంటంటే చేతులు కాళ్ళు అసలు పనిచేయట్లేదండి, ఒకవైపు పనిచేయట్లేదు, పక్షవాతం వచ్చినట్టుందని మీరే చెప్తారు, పేషెంట్ అటెండరే చెప్తారు. సో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నిమోనిక్ ఉంది. ఆ నిమోనిక్ అంటే ఒక చిన్న వయసుగా ఒక ఈజీగా చిన్నపిల్లలు మనము నేర్చుకునేటప్పుడు నిమోనిక్ లాగా బీ ఫాస్ట్. ఓకే, బి అంటే బ్యాలెన్స్ కోల్పోవడం, ఈ అంటే ఐలో ప్రాబ్లం అంటే చూపు కనపడకపోవడం, రెండుగా కనపడడం, లేకపోతే అసలు మొత్తానికి ఏదో మస్కలు కమ్ముతోంది అనడం, ఇలాంటిది ఏమైనా ఉన్నప్పుడు. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూప్ అంటే మూతి కొద్ది వంకర పోతున్నట్టుంది, ఏదో తేడా ఉంది, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏ, మనము ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, చేతిని మనము షేక్ హ్యాండ్ ఇద్దామని అన్నాం, అతను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చెయ్యి ఇలా రాకుండా ఇలా జరిగిపోతుంది, అది చెయ్యి నాకు బరువు అనిపిస్తోంది, చెయ్యి ఏదోగా అనిపిస్తోంది, నేను ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పట్టు రావట్లేదు. సో ఈ లక్షణాలు. ఎస్, మాటలో తేడా రావడం. మాటలో తేడా అంటే కంటెంట్ అంటే మాట్లాడే తేడా రావడం, 2 మాట స్పష్టత కోల్పోవటం, ఇవన్నీ. ప్లస్ టీ అంటే మాకు ఇంపార్టెంట్గా టైం కావాలి, ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి. దీంతో మీరు ఇది ప్రీ హాస్పిటల్ స్కోరింగ్ సిస్టమ్, అంటే హాస్పిటల్కి రానవసరం లేదు, అటెండర్లే ఇంట్లో చూసుకొని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఆయనని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకురండి. అది ఏ టైప్ ఆఫ్ పక్షవాతమా ఏంటా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇలాంటివి ఉంటే మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంపార్టెంట్గా ఈ సెంటెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ, బ్రెయిన్ ఈజ్ లైక్
టైం పోయే కొద్దీ బ్రెయిన్ సెల్స్ పోతాయి ఓకే అండ్ టైం మరీ ఎక్కువైతే Hmm. పర్మనెంట్ డ్యామేజ్కి లీడ్ చేస్తుంది. ఓకే ఓకే అండి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చినప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఎమర్జెన్సీ వార్డ్లో? రైట్, ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నాం Hmm. అటెండర్ మాకు నేను ఇందాక చెప్పిన వాటిలో ఏవో కొన్ని ఉన్నాయి అని చెప్పగానే మా టార్గెట్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఇతనికి రక్తనాళాలు బుడకపోయాయా చిట్లిపోయాయా ఈ రెండిటి కోసమే మేము ఇమ్మీడియట్గా పరిగెడతాం. అందులో ముఖ్యంగా మేము ఆలోచించేది ఏంటి అంటే రక్తనాళాలు బుడకపోతే వాటికి ఒక మందిస్తే రక్తనాళాలు మళ్ళీ ఓపెన్ అవుతాయి, అతనికి వచ్చిన ఆ పక్షవాతం ప్రాబ్లమ్ని మ్యాక్సిమం క్యూర్ చేయొచ్చు. రక్తనాళాలు చిట్లాయి అనుకోండి, దానికి ట్రీట్మెంట్ పెద్దగా ఏముండదు, అది ఇంకా పెరగకుండా బీపీ కంట్రోల్ చేసుకుంటూ వాటిని మెయింటైన్ చేయడమే. సో ఇప్పుడు ఎట్లా అయితే గుండెపోటు వస్తే మనం అందిస్తే కరుగుతుంది అంటారో అలా బ్రెయిన్కి కూడా ఉంది. సో పేషెంట్ వచ్చింగానే మేము ఇమీడియట్గా అతని బేసిక్ పారామీటర్స్ తీసేసుకొని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసేసుకొని ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే సిటీ స్కాన్, బ్రెయిన్ది యొక్క సిటీ స్కాన్ తీసి రక్తనాళాలు చిట్లితే తెలిసిపోతుంది. అలా ఏమి కనపడలేదంటే రక్తనాళాలు బూడికిపోయాయని చెప్పేసి ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేము మొత్తం ఇదంతా మేము స్ట్రోక్ ప్రోటోకాల్ అంటాం. మేము దీంట్లో ఎంత ఫాస్ట్గా చేస్తాము అంటే వితిన్ 45 minutes లోపల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మేము చేసేసుకుంటాం. ఎందుకు ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నామంటే ఆ మందుకి మనం ఏదైతే ఇచ్చేదో ఒక టైం పీరియడ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ పేషెంట్ వచ్చింగానే ఇమ్మీడియట్గా అతని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ పంపించి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇమీడియట్గా చేసుకొని అది ఏ రకమైన పక్షవాతం అనేది డయాగ్నోస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటాం. ఓకే ఓకే అండి. దేవిచంద్ గారు థ్యాంక్ యూ అండి. నవీన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అత్యవసర ట్రీట్మెంట్ గురించి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.